వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలుగు వాళ్ళం అందరం కలిసి ఉగాది సంబరాలు మామూలుగా జరుపుకోలేదు, మీరే చూస్తారు కదా. ఈ ప్రోగ్రామ్ అయితే మ్యారియట్ హోటల్లో జరుగుతుంది. సూపర్ సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంట్రన్స్ లోనే ఫోటో బూత్ ఉంటే మోక్షి మేము కలిపి కొన్ని ఫొటోస్ అయితే తీయించేసుకున్నాం. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. అసలు టాట్లో ప్రోగ్రామ్స్ అంటే మామూలుగా ఉండవు. చూసారు కదా, స్టార్టింగ్ లో మన వాళ్ళందరూ అద్దరగొట్టేశారు. మరి ఆ ప్రోగ్రామ్స్ అన్ని చూడడానికి మీరు రెడీనా? అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం. మన ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ మన జాతీయ గీతంతో స్టార్ట్ చేసాము. ఈ సాంగ్ పాడుతున్నప్పుడు ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసాయి. మన జాతీయ గీతం అయిపోయిన తర్వాత థాయిలాండ్ నేషనల్ యాంథమ్ కూడా పాడేశాము. ఈయన థాయిలాండ్ రాజుగారు అనమాట. నెక్స్ట్ వినాయకుడు సాంగ్తో దీపారాజును అయితే చేసేస్తున్నారు పెద్దవాళ్ళందరూ కలిసి. పిల్లలు కనిపిస్తే చాలు, పిల్లల కోళ్ళగా వాళ్ళ వెనకాల తిరుగుతూనే ఉంటాడు వాడు. ప్రోగ్రామ్స్ అన్నీ చాలా చక్కగా 1 by 1 జరుగుతూనే ఉన్నాయి. మేమైతే మధ్యలో ఒక టీ బ్రేక్ తీసుకున్నాము. మరి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టీ కంపల్సరీ కదండి. టాలెంట్ అండి, టాలెంట్. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చూడండి తిని ఎంత చక్కగా ఫ్లూట్ వాయించాడో. బొడ్డోలు అదరగొట్టేశారు కదూ. ఇక్కడ చూడండి 2008 నుంచి ట్యాగ్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి అంట. ఎంత చక్కగా ఆర్గనైజ్ చేస్తూ వచ్చారో కదా ఇన్ని సంవత్సరాలు. బ్యాంకాక్లో ఉన్న పిల్లలకి తెలుగు రావడం లేదు అని చెప్పి ఆన్లైన్లో తెలుగు క్లాసెస్ కూడా కండక్ట్ చేసి ఒక బుక్ కూడా లాంచ్ చేశారు. అదే మన తెలుగు బడి. ఎన్ని దేశాలు వెళ్ళినా మన మాతృభాషని మర్చిపోకూడదు కదా. ట్యాగ్ వాళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. పిల్లలందరూ చక్కగా అటెండ్ అవుతున్నారు క్లాసెస్ అన్ని. ఇంతకీ మీరు ఉగాది పచ్చడి తిన్నారా లేదా? మేము తినేసామండి. 7 రుచులతో చేసిన ఉగాది పచ్చడి చక్కగా తినేసాం. బుడ్డది స్టేజ్ మొత్తం ఒక ఊపు ఊపేసింది చూసారా. ఇక్కడ మాకు పంచాంగం కూడా చెప్తున్నారు. అన్ని రాశుల గురించి వివరంగా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కుంభరాశి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. మోక్షి ఈ పాప కలిసి తెగ ఆడేసుకుంటున్నారు వచ్చినప్పటి నుంచి. ఈయనన్నా మా మోక్షి చేత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పిద్దాం అనుకున్నాం, కానీ అస్సలు అవ్వలేదు. Let's do the British break. పిల్లలందరూ అదరగొట్టేశారు కదా. మాకు ఒక చిన్న బ్రేక్ దొరికింది. ఇంకా బయటకు వచ్చి చెరుగళ్ళు కనిపించగానే నీ ఒక 2 పోజులు ఇచ్చేసాం. బుడ్డి పంచు కట్టుకొని భలే ఉన్నాడు కదా మా మోక్షి. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదో తెలుసా? బ్యాంకాక్ పిల్ల అంటే మన శ్రావణి గారు వాళ్ళ హస్బెండ్తో కలిసి వచ్చేస్తున్నారు.
ఎలా ఉంది బ్యాంకాక్ పిల్ల పర్ఫార్మెన్స్? అదరగొట్టేశారు కదూ! ఇప్పుడు సుహాసిని గారి పర్ఫార్మెన్స్ 2 కళ్ళు చాలవు డాన్స్ చూడ్డానికి. ఈవిడది కూడా ఏలూరే అనమాట. ఎలా చేశారు? చాలా బావుంది కదూ! ఇక్కడ లక్కీ డ్రా గూడా జరుగుతుంది. ఈవిడ పేరు దీపిక గారు. ఎప్పుడు ఆన్‌లైన్‌లో చాటింగే గాని ఫస్ట్ టైమ్ మీట్ అవుతున్నాము. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అప్పుడే. బుడ్డిది చూసారా ఎంత క్యూట్‌గా ఉందో! ఇక్కడితో హాఫ్ డే ప్రోగ్రామ్స్ అయితే అయిపోయాయి. అప్పుడే లంచ్ బ్రేక్ వచ్చేసింది. లంచ్‌లో మొత్తం తాళి పెట్టేశారు. ఎంత బాగున్నాయో ఐటెమ్స్ అన్నీ. పప్పు, సాంబార్, వైట్ రైస్, బిర్యానీ అండ్ చట్నీ, పాపడ్, రోటీ, చెనా కర్రీ. ఒకటి కాదు, 2 కాదు, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. వడ కూడా పెట్టారు. దాంట్లో 3, 4 రకాల చట్నీ. డెజర్ట్స్‌లో జిలేబీ, ఐస్ క్రీమ్స్. మీకు కూడా నోరు ఊరుతుంది కదూ! అర్థమవుతుంది. మరి మీరు ఏం స్పెషల్స్ వండుకున్నారు ఉగాది రోజు? కింద కామెంట్ చేసి చెప్పండి. మోక్షికి అన్నం పెట్టాలంటే నాకు పెద్ద టాస్క్. ఎన్ని బంతులు లేసినా వీడు ఒక ముద్ద నమలడానికి చాలా కష్టం. అది కాదు ఇది, ఇది కాదు అది అని చెప్పి నన్ను తిప్పలు పెడుతున్నాడు. సరే ఐస్ క్రీమ్ అన్నా తింటాడని తెస్తే దాంట్లో పింక్ ఉందంట, వద్దంటున్నాడు. పెద్దవాళ్ళు భోజనాలు తినేలోపు పిల్లలందరూ స్టేజ్‌ని ఆక్యుపై చేసేశారు. మోక్షి చూడండి ఎలా జంప్ చేస్తున్నాడో! ఈ సామ్రాజ్యం మొత్తం మాది అన్నట్టు మొత్తం ఆక్యుపై చేసేశారు పిల్లలందరూ. ఈ బుడ్డిది నాకు ఫ్లవర్ ఇచ్చి లవ్ యూ చెప్తుంది. ఎంత క్యూట్‌గా చెప్తుందో! ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసేసుకుంది. ఎంతైనా ఆడపిల్లే కదండీ! ఎంత క్యూట్‌గా ఉంటారు వాళ్ళు. ఆ బుడ్డిదాని చేతిలో ఫ్లవర్ చూసి మోక్షి కూడా ఒక ఫ్లవర్ తెచ్చేసుకున్నాడు. ఒకళ్ళు ఏం చేస్తారో దాని వెనకాలే 10 మంది పిల్లలు సేమ్ చేస్తారు. మార్నింగ్ అంతా పిల్లల పర్ఫార్మెన్స్ చూసాం కదా! ఆఫ్టర్‌నూన్ పెద్దవాళ్ళు పర్ఫార్మెన్స్ ఒక్కొక్కళ్ళు ఇరగదీస్తారు. మన పార్ట్నర్స్ మన పక్కనుంటే ఇంకా ఎనర్జీ డబుల్ అవుతుంది. అవునా కదా! పిల్లలు ఒక మంచి స్కిట్ చేశారు. మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. చాలా చేశారు పిల్లలందరూ కలిసి. ఎన్ని రోజులు కృషి చేశారో! జంటలు అదరగొట్టేశారు. అసలు ఎక్కడ బోర్ కొట్టట్లేదండి. అబ్బా! ఇంకా ఉందా? ఇంకా ఎంతసేపు అని ఎక్కడా ఫీల్ అవ్వలేదు. మార్నింగ్ 8:30కి వచ్చాము. ఈవినింగ్ 6 వరకు అస్సలు ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఏ డోకా లేదు. చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి టాక్‌లో. మొన్న రీసెంట్‌గా గోశాల ఈవెంట్ కూడా జరిగింది. ఎవ్వరు బ్యాంకాక్‌కి వచ్చినా, ఏ కంట్రీకి వెళ్ళినా సరే తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకోండి. ట్రిప్‌కి వేలు ఖర్చు పెడతాము. ఇన్సూరెన్స్ మహా అయితే 500-600 కన్నా ఎక్కువ ఉండదు. సో, ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. ఈ
ఈసారి మనకి అదృష్టం తలుపు తట్టింది. ఆ వీల్‌లో లక్కీ విన్నర్ ప్రసన్న పేరొచ్చింది. నేను షాక్ ఒక్కసారిగా. ప్రసన్న కుమార్ అని పిలవంగానే అసలు ఇద్దరం షాక్ అయ్యాము ఒక్కసారిగా. మా ఇద్దరికి గట్టి నమ్మకం మా పేర్లయితే రావని చెప్పి ఒక్కసారి రావడం చూసి ఇద్దరం ఒక్కసారి ఖంగుమన్నాము. ఒక కూపన్‌లా వచ్చింది. ఆ కార్డ్‌ని మనం యూజ్ చేసుకోవాలనమాట. అలా చూస్తుంటేనే ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్ కూడా వచ్చేసింది. జిలేబీ ప్లస్ పకోడీ అండ్ టీ. వేడి వేడి టీ అనమాట. ఎవరికి ఇష్టం టీ? టీ లవరా? మీరు కాఫీ లవరా? ఆ క్లాసెస్‌లో జాయిన్ అయిన పిల్లలందరికీ ఇలా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు అందరూ కలిసి అంతాక్షరి ఆడబోతున్నాం. ఒక్కొక్కరి టాలెంట్ ఇప్పుడు బయటికి తీస్తున్నారు. వినిపించదా ప్రియ నాగోడు ప్రేమ మేము ఇంకా ఒకసారి మా టీం అడిగినాం మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నెక్స్ట్ సాంగ్ రెడీయా మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకి పొద్దు నా మీద ప్రేమే ఉందని మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. ఆలకించి నమ్మడమెల్ల అంత వింతగా తరిన ఎన్ని పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి. ఒక్కళ్ళని వీళ్ళు బాగా చేశారు అనడం లేదు. అందరూ చాలా చక్కగా చేస్తున్నారు. ఆ పిల్లలు స్కూల్‌కి వెళ్ళొచ్చి మళ్ళీ డాన్స్ ప్రాక్టీసులు చేసి ఎంత పర్ఫెక్ట్‌గా చేశారు కదా! ఈ వీడియోలో మీకు బాగా నచ్చిందేదో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. రాంగానే ఫోటోస్ అన్నీ ఇలా అరేంజ్ చేశాను. ఎలా ఉన్నాయి? బాయ్. థాంక్ యూ.